Good morning all of you amma. Welcome to Nath Home Connect. ఇవాల్ట 10th ఫిజికల్ సైన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ డే వచ్చేసి 5. అమ్మ నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ యాక్టివిటీ సిరీస్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. అంటే యాక్టివిటీ సిరీస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ యాక్టివిటీ సిరీస్ అనేది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏ మెటల్ కి ఏ పద్ధతిని యూజ్ చేయాలి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అన్న విషయం తెలుసుకోవడం కోసం ఈ యాక్టివిటీ సిరీస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనమ్మా. ఏ మెటల్ కి ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అప్లై చేయాలి అంటే ఆ మెటల్ ని శుద్ధిపరచాలంటే ఏ మెథడ్ ని అప్లై చేయాలి అన్నది తెలుసుకోవడానికి యాక్టివిటీ సిరీస్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా యాక్టివిటీ సిరీస్ 3 రకాలు చెప్పాం. హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, అలాగే లెస్ రియాక్టివ్. సో అది బేస్ చేసుకుని హైలీ రియాక్టివ్ అయితే ఏ మెథడ్ అప్లై చేయాలి, అలాగే మోడరేట్లీ అయితే కనుక ఏ మెథడ్ అప్లై చేయాలి, అలాగే లెస్ రియాక్టివ్ అయితే కనుక ఏ మెథడ్ అప్లై చేయాలి అన్న విషయం తెలుసుకోవడం కోసం ఈ యాక్టివిటీ సిరీస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఇవి కనుక ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అనే మెథడ్ అప్లై చేయాలి. ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ వీటిని హైలీ రియాక్టివ్ మెటల్స్ నే మెటల్స్ ఎట్ టాప్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ అంటాం. మెటల్స్ ఎట్ టాప్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ అంటే రియాక్టివిటీ సిరీస్ లో టాప్ లో ఉన్నటువంటి మెటల్స్ వీటినే హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటాం. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఏ మెథడ్ అప్లై చేయాలమ్మా, ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అనే మెథడ్ ని అప్లై చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్. ఈ మోడరేట్లీ అంటే ఎక్కడ ఉంటాయమ్మా, రియాక్టివిటీ సిరీస్ లో మధ్యలో ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలవచ్చు అంటే మెటల్స్ ఎట్ మిడిల్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ అని కాకేయచ్చు. దీనికి ఏ మెథడ్స్ అప్లై చేస్తాం అంటే రెడ్యూసింగ్ మెథడ్స్ అప్లై చేస్తాం. దీనికి ఏ మెథడ్స్ అప్లై చేయాలమ్మా, రెడ్యూసింగ్ మెథడ్స్ అంటే కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాను. రోస్టింగ్, ఆటో రిడక్షన్, థర్మైట్ ప్రాసెస్ వీటి గురించి మళ్ళీ నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. రెడ్యూసింగ్ మెథడ్స్ అప్లై చేయాలి. హైలీ రియాక్టివ్ అయితే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అనే మెథడ్ అప్లై చేయాలి. మోడరేట్లీ రియాక్టివ్ అయితే కనుక రెడ్యూసింగ్ మెథడ్స్ అప్లై చేయాలి. ఆ రెడ్యూసింగ్ మెథడ్స్ కొన్ని చెప్పాను. ఉదాహరణ ఏంటంటే రోస్టింగ్, ఆటో రిడక్షన్, థర్మైట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మోడరేట్లీ రియాక్టివ్ అమ్మ మెథడ్స్ కి మనం అప్లై చేసే మెథడ్స్. నెక్స్ట్ లెస్ రియాక్టివ్ ఇవి ఎక్కడ ఉంటాయి, మెటల్స్ ఎట్ బాటమ్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ లో ఉంటాయి అంటే చివరిగా ఉంటాయి అని అర్థం. అక్కడ వీటికి రిడక్షన్ బై హీటింగ్ అనే మెథడ్ ఒకటి, డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ థర్మైట్ ప్రాసెస్ అనే మెథడ్ ఒకటి అప్లై చేస్తారు. డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ థర్మైట్ ప్రాసెస్. సో ఒకసారి మళ్ళీ చూసుకో. హైలీ రియాక్టివ్ ని ఏమంటామంటే మెటల్స్ ఎట్ టాప్ ఆఫ్ రియాక్టివిటీ అంటాం. ఇంకో పేరు మాట అది. మోడరేట్లీ రియాక్టివ్ ఏమంటామమ్మా, మెటల్స్ ఎట్ మిడిల్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ అంటాం. లెస్ రియాక్టివ్ మెటల్స్ ఏమంటామమ్మా, మెటల్స్ ఎట్ బాటమ్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ అంటాం. వీటికి ఏ మెథడ్స్ అప్లై చేస్తామో అంటే ఏంటి, ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఎటువంటి మెథడ్స్ అప్లై చేస్తామో అన్నది చెప్తున్నా. హైలీ రియాక్టివ్ అయితే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్, మోడరేట్లీ అయితే రెడ్యూసింగ్ మెథడ్స్, లెస్ రియాక్టివ్ అయితే కనుక రిడక్షన్ మెథడ్ బై హీటింగ్ లేదా డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ థర్మైట్ ప్రాసెస్ ఈ మెథడ్స్ ని అప్లై చేస్తాం. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ which method is suggested for extraction of highly reactive metals and why. ఇప్పుడే చెప్పా హైలీ రియాక్టివ్ మెటల్స్ కి ఏ మెథడ్ అప్లై చేస్తామని చెప్పానమ్మా, ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. సో మెథడ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఈజ్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. ఎందుకని ఇదే మెథడ్ అప్లై చేయాలి, దానికి రీజన్ చూడండి అమ్మా. ద రిడక్షన్ మెథడ్స్ రిక్వైర్స్ టూ హై టెంపరేచర్స్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. అంటే ఏదన్నా ఒక రిడక్షన్ మెథడ్ చేయాలంటే కనుక చాలా హై టెంపరేచర్స్ కావాలి, అలాగే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఏమన్నా ఎలక్ట్రాలసిస్ విత్ యాక్వియస్ సొల్యూషన్ ఈజ్ ఆల్సో నాట్ సజెస్టబుల్. అలాగే ఎలక్ట్రాలసిస్ విత్ యాక్వియస్ సొల్యూషన్, యాక్వియస్ సొల్యూషన్ అంటే వాటర్ సొల్యూషన్ గా కలిగినటువంటిదమ్మా. వాటర్ సాల్వెంట్ గా కలిగినటువంటి దాన్ని యాక్వియస్ సొల్యూషన్ అంటాం. నీళ్లు ఉంటాయి ఎక్కువగా, దాన్ని యాక్వియస్ సొల్యూషన్ అంటాం. ఎలక్ట్రాలసిస్ చేసినా అది కూడా సజెస్టబుల్ కాదు. ఎందుకంటే వాటర్ ఇన్ ది సొల్యూషన్ విల్ బి డిశ్చార్జ్డ్ అట్ క్యాథోడ్ దగ్గర డిశ్చార్జ్ అయిపోతుంది వాటర్. అంటే ఆ మెథడ్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో అందుకోసం బాగా తక్కువ ఖర్చుతో అయ్యేటట్టుగా, అలాగే ఈ వాటర్ డిశ్చార్జ్ అలాంటివి లేకుండా ఉండే ప్రాసెస్ ఏంటంటే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అన్న. అందుకని ఏ మెథడ్ని అప్లై చేస్తూ ఉంటాం అంటే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అనే మెథడ్ని మాత్రమే అప్లై చేస్తాం. మిగిలిన ఏవి కూడా సాధారణంగా అప్లై చేయం. ఎందుకంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్ కావాలి, అలాగే బాగా ఖర్చుతో అయిపోతూ ఉంటుంది. అలాగే వాటర్ ఏమవుతూ ఉంటుందంటే క్యాథోడ్ దగ్గర డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది సాధారణంగా ఎలక్ట్రాలసిస్ అనే మెథడ్ చేస్తున్నప్పుడు. అలా జరగకుండా, వేస్ట్ అవ్వకుండా నీట్గా మనకి ప్రాసెస్ జరగాలి అంటే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అనే మెథడ్ని మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ So the only method which is applicable is electrolysis of their
ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. నెక్స్ట్ అమ్మా జింక్, ఫెర్రస్, లెడ్, మీథేన్. CH4 అంటే మీథేన్ అమ్మా. ఆల్ దీస్ ఆర్ at middle of the activity series and are generally present as sulfides or carbonates. ఇవన్నీ కూడా మిడిల్ ఆఫ్ యాక్టివిటీ సిరీస్ లో ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయంటే సల్ఫైడ్స్ కానీ కార్బోనేట్స్ రూపంలో కానీ ఉంటాయమ్మా. సో బిఫోర్ రిడక్షన్ దీస్ మెటల్స్ దే మస్ట్ బి కన్వర్టెడ్ టు మెటల్ ఆక్సైడ్స్. ఒకవేళ వీటిని కానీ రిడక్షన్ మెథడ్స్ అప్లై చేయాలంటే వీటిని మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేస్తాం మనం, మెటల్స్ ఎట్ మిడిల్ ఆఫ్ యాక్టివిటీ సిరీస్ గురించి డిస్కస్ చేయాలి. అవి సాధారణంగా ఏ రూపంలో దొరుకుతూ ఉంటాయంటే సల్ఫైడ్స్ రూపంలో కానీ కార్బోనేట్స్ రూపంలో కానీ దొరుకుతాయి. దొరికినప్పుడు దాన్ని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేయాలంటే ఫస్ట్ వాటిని మెటల్ ఆక్సైడ్స్ కింద మార్చాలమ్మా. మెటల్ ఆక్సైడ్ కింద అంటే మెటల్ ఆక్సైడ్ కింద మార్చాలి. అంటే ఉదాహరణకు జింక్ ఆక్సైడ్ అంటే ఓ ఒకటే ఉంటాయి కనుక ఆక్సైడ్, 2 ఉంటే డైఆక్సైడ్, 3 ఉంటే ట్రై ఆక్సైడ్, ఓ అంటే ఆక్సైడ్ అమ్మా. O2 డై ఆక్సైడ్, O3 ట్రై ఆక్సైడ్, ఆక్సైడ్ అంటమాట. అంటే మెటల్ కలిసినప్పుడు మెటల్ ఆక్సైడ్ అవుతుంది. ZnO, Zn అనేది జింక్ అంటే అది మెటల్, ఆక్సైడ్ అంటే ఓ, అందుకని ZnO అంటే మెటల్ ఆక్సైడ్ అయ్యిందన్నమాట. ఓకేనమ్మా, రైట్. డిఫైన్ రోస్టింగ్. మనం ఇప్పుడే చెప్పాం కదమ్మా రిడక్షన్ మెథడ్స్ అప్లై చేస్తామని చెప్పాం కదా మిడిల్ ఆఫ్ ది రియాక్టివిటీ సిరీస్ లో. దాంట్లో మళ్ళీ రకాలు చెప్పాను, రోస్టింగ్, థర్మైట్ ప్రాసెస్. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే రోస్టింగ్. ఇట్ ఈస్ ఎ పైరోకెమికల్ ప్రాసెస్. అంటే పైరోకెమికల్ మీన్స్ హీట్ ఇన్వాల్వింగ్ రియాక్షన్స్. ఉష్ణోగ్రతను బాగా కలిగి ఉంటాయి, టెంపరేచర్స్ ని ఎక్కువ కలిగి ఉంటాయి. సచ్ ప్రాసెస్ ఆర్ కాల్డ్ పైరోకెమికల్ ప్రాసెసెస్. సో రోస్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ వెరీ హై టెంపరేచర్స్, ఎక్కువ టెంపరేచర్స్ ని కలిగి ఉంటుంది. The ore is heated in the presence of oxygen below its melting point. ఓర్ ని దేని సమక్షంలో మండించాలమ్మా, ఆక్సిజన్ సమక్షంలో. అంటే మామూలుగా గాలిలో పెట్టి కాల్చాలి అన్నట్టుగా ఏమే. సో ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, సింప్లీ ఎయిర్, బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఓకేనా, మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువగా దాన్ని దేని యొక్క సమక్షంలో మండించాలమ్మా, ఆక్సిజన్ సమక్షంలో. మళ్ళీ చెప్తున్నా ఇదే పాయింట్, ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బట్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ ఉండాలి, అంటే తీసుకున్నటువంటి ఆ మినరల్ యొక్క మెల్టింగ్ పాయింట్, మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉండాలి. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ రోస్టింగ్. ఈ మెథడ్ ఏంటంటామంటే రోస్టింగ్ అంటాం. ఇన్ జనరల్ సల్ఫైడ్ ఓర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ ఓర్స్. సాధారణంగా సల్ఫైడ్ ఓర్స్ ఆక్సైడ్ ఓర్స్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు రోస్టింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ రివాబరేటరీ ఫర్నెన్స్. ఫర్నెన్స్ అంటే కొలిమియం, రివాబరేటరీ ఫర్నెన్స్ అని ఒకటి ఉంటుంది. అందులో ఈ పైరోకెమికల్ ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి సాధారణంగా ఈ ఫర్నెన్స్ లో. దాని గురించి లాస్ట్ లో మళ్ళీ డిస్కషన్ ఇస్తాను ఫర్నెన్స్ గురించి. ప్రస్తుతానికి రోస్టింగ్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ రివాబరేటరీ ఫర్నెన్స్. ఓకేనమ్మా, ఫర్నెన్స్ అంటే కొలిమి, మండించడానికి ఉపయోగపడేటువంటిది. అంటే ఉదాహరణకి మనం పొయ్యి అనుకో చిన్న సైజులో చెప్పాలంటే, కొంచెం భారీ సైజులో చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ లోని అలాంటి చోట ఉంటుందమ్మా ఇది. ఓకేనమ్మా, ఈ ఫర్నెన్స్ లో జింక్ బ్లెండ్ ఆన్ హీటింగ్ విత్ ఆక్సిజన్ ఇన్ ఏ రివాబరేటరీ ఫర్నెన్స్ ఫార్మ్స్ జింక్ ఆక్సైడ్ ఆర్ సల్ఫర్ డైఆక్సైడ్. జింక్ ఆక్సైడ్ ఏమో సాలిడ్ రూపంలో ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఏమో గ్యాస్ రూపంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, జింక్ బ్లెండ్ అంటే గుర్తుకొచ్చిందా, ZnS, జింక్ బ్లెండ్. వేడి చేస్తే దేంతో వేడి చేయాలమ్మా, ఆక్సిజన్ తో వేడి చేస్తే దేంట్లో, రివాబరేటరీ ఫర్నెన్స్ లో. అప్పుడు అది ఎలా మారిపోతుంది అంటే జింక్ ఆక్సైడ్ కింద, సల్ఫర్ డైఆక్సైడ్ కింద. ఇప్పుడే చెప్పాను కదమ్మా, ఏదైనా కనుక సల్ఫైడ్స్ ని, అంటే 4th పాయింట్ చూసుకోండి, సల్ఫైడ్ ని ఓర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ ఓర్ అని చెప్పాను. ఇక్కడ సల్ఫైడ్ ఓర్ ఏంటంటే జింక్ బ్లెండ్. దేంట్లో తగలబెడుతున్నాం, దేంట్లో మండిస్తున్నాం, ఆక్సిజన్ లో మండిస్తున్నాం. ఏ ఫర్నెన్స్ ఉపయోగించుకుంటే రివాబరేటరీ ఫర్నెన్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ. అప్పుడు అవి ఎలా మారిపోతాయని చెప్పాను, ఆక్సైడ్ ఓర్ కింద మారిపోతుంది. మళ్ళీ 4వ పాయింట్ చూసుకుని చదవండి అమ్మా. ఇన్ జనరల్ 4వ పాయింట్, ఇన్ జనరల్ సల్ఫైడ్ ఓర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ ఓర్. సల్ఫైడ్ ఓర్ ఎలా మారుతుందమ్మా, ఆక్సైడ్ ఓర్ కింద మారిపోతుంది. ఇక్కడ సల్ఫైడ్ ఓర్ ఏమో జింక్ బ్లెండ్, మారుతోందేమో ZnO కింద, అంటే ఆక్సైడ్ ఓర్ కింద మారిపోతుంది. సో ఆ ఈక్వేషన్ ఒకసారి రాస్తాను, ఇప్పుడు చూసుకోండి. ZnS ప్లస్ O2, అంటే బ్యాలెన్స్ చేయడం కోసం ముందర నెంబర్లు పెట్టాను. యాక్చువల్గా జింక్ బ్లెండ్ అంటే ZnS. దేని సమక్షంలో మండిస్తున్నానంటే ఆక్సిజన్ సమక్షంలో. ఏమొచ్చిందంటే జింక్ ఆక్సైడ్ ZnO, దాంతో పాటుగా సల్ఫర్ డైఆక్సైడ్ కూడా వచ్చింది నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా, SO2 కూడా. ఓకేనమ్మా, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రోస్టింగ్. దీన్ని మనం ఏంటంటామంటే రోస్టింగ్ అంటాం. ఇక్కడ జింక్ ఆక్సైడ్ ఏమో సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఏమో గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. అలాగే PBS
గిలీనా అని చెప్పాం కదమ్మా, ఇది కూడా సల్ఫైడే. దేని సమక్షంలో మండించానమ్మా? ఆక్సిజన్ సమక్షంలో. ఏమొచ్చింది మళ్ళీ? లెడ్ ఆక్సైడ్, దాంతో పాటు. Which chemical process is used for obtaining a metal from its oxide? So ఏ కెమికల్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది ఫర్ అబ్టైనింగ్ మెటల్? ఆక్సైడ్స్ నుంచి మెటల్ రావడానికి ఏ కెమికల్ ప్రాసెస్? రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ కార్బన్. ఇది చాలా రకాలుగా తీసుకురావచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ కార్బన్ అమ్మ. The oxides are reduced by coke in a closed furnace which gives the metal and carbon monoxide. ఈ ఆక్సైడ్స్ ని క్లోజ్డ్ ఫర్నెన్స్ లో కనుక మనం మండిస్తే అప్పుడు మెటల్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుందమ్మా. ఇక్కడ PbO దేంట్లో తీసుకున్నానంటే, దేంతో రియాక్ట్ అయిందంటే కోక్. కోక్ అంటే ఇక్కడ కార్బన్ అమ్మా, సి. సో దాంతో ఏమైందంటే ఇక్కడ CO కలిసిపోయాయి, Pb మిగిలిపోయింది. అంటే ఏమైందమ్మా? మెటల్ సపరేట్ అయిపోయింది. అంటే ఇక్కడ రిడక్షన్ అంటే ఏంటమ్మా? రీప్లేస్ చేస్తోంది, ఆక్సిజన్ రీప్లేస్ చేస్తోంది, ఆక్సిజన్ ని రీప్లేస్ చేస్తోంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాను, మెటల్ ఆక్సైడ్ ని మెటల్ కింద మార్చాలి. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్ ని మెటల్ కింద మార్చాలి. మార్చాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ ఇచ్చినప్పుడు ఏ ప్రాసెస్ ద్వారా మెటల్ ఒకటి బయటకు వస్తుంది అంటే, ఇక్కడ మెటల్ ఆక్సైడ్ ఏమో PbO అంటే లెడ్ ఆక్సైడ్ అన్నమాట. దాంట్లోంచి నేను బయటకి ఏం తీసుకొచ్చేయాలంటే Pb ఒక్కదాన్నే పిలవాలి, ఇంకేమన్నా పక్కకు పంపేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలంటే దాన్ని రిడక్షన్ చేయాలి. దేంతో అంటే కార్బన్తో. ఇక్కడ కార్బన్ అనే మాటని కోక్ అని వాడుతున్నాను. కోక్. కోక్ అంటే మళ్ళీ పెప్సీ, కోకోకోలా కాదు. ఓకేనమ్మా? రైట్. సో లెడ్ ఆక్సైడ్ ని రిడక్షన్ విత్ కార్బన్ చేశాను. రిడక్షన్ మీన్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని తీసేసుకుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ రూపంలో బయటకు వచ్చేసింది. ఓకేనా? అక్కడ CO కలిసిపోయి కార్బన్ మోనాక్సైడ్ బయటకు వచ్చింది. అంటే ఏం మిగిలిపోయింది? ఇంకా Pb అంటే లెడ్ మిగిలిపోయింది. ఓకేనా? మళ్ళీ అర్థమైందా? మళ్ళీ చెప్పనమ్మా? మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. సేమ్ పాయింట్. మన టార్గెట్ ఏంటంటే ఒక మెటల్ ఆక్సైడ్ ఇస్తాడు, దాంట్లోంచి మెటల్ని ఏదో ఒక రూపంలో రాబట్టాలి. రాబట్టడం కోసం ఇది ఒక ప్రాసెస్ మాట. ఇలాంటివి చాలా ఉంటాయి, ఒక ప్రాసెస్ చెప్తున్నాయి ఇక్కడ. రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ కార్బన్ అంటే మెటల్ ఆక్సైడ్ ని రెడ్యూస్ చేయడం, రిడక్షన్ చేయడం అంటే దాంట్లో ఉన్న ఆక్సిజన్ ని లాగేయడం. ఎలా అంటే కార్బన్తో. సో ఇక్కడ CO కలిసిపోయాయి, అందుకని CO అంటే కార్బన్ మోనాక్సైడ్ రూపంలో ఆక్సిజన్ బయటకు వచ్చేసింది. ఇంకేం మిగిలిపోయిందమ్మా? మెటల్ ఒకటి మిగిలిపోయింది. రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్ విత్ కార్బన్ మోనాక్సైడ్. పైన కార్బన్, ఇప్పుడు చెప్పే మెథడ్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. Fe2O3 plus 3CO gives 2Fe plus 3CO2. ఈ Fe2O3లో ఏం కలిపామంటే 3CO కార్బన్ మోనాక్సైడ్ కలిపాం. అందులో చూడమ్మా మళ్ళీ ఫెర్రస్ ఒకటి బయటకు వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేసింది. ఓకేనా? సో దేంతో కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం రిడక్షన్ మెథడ్ విత్ కార్బన్ మోనాక్సైడ్తో చేయొచ్చు. అలా చేసినా కూడా ఏం బయటకు వచ్చేస్తుంది అంటే మెటల్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రాగా వచ్చింది, గ్యాస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆటో సెల్ఫ్ రిడక్షన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. సెల్ఫ్ రిడక్షన్ అంటాము అంటే స్టెప్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆ మాట చదవకుండా ఈక్వేషన్ చూడండి. Cu2S తీసుకున్నా అంటే క్యూప్రిక్ సల్ఫైడ్, దానికి ఆక్సిజన్ కలిపాను. కలిపితే ఏమొచ్చిందంటే Cu2O అంటే క్యూప్రిక్ ఆక్సైడ్ వచ్చింది. అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ అది పక్కన పెట్టేద్దాం, గ్యాస్ రూపంలో పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, క్యూప్రిక్ సల్ఫైడ్ Cu2S తీసుకున్నా, దానికి ఆక్సిజన్ కలిపితే Cu2O వచ్చిందమ్మా అంటే క్యూప్రిక్ ఆక్సైడ్. పక్కన సల్ఫర్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ మాట చదవకుండా ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు మళ్ళీ Cu2Oకి మళ్ళీ ఏం కలిపానంటే Cu2S కలిపాను. అప్పుడు దాంట్లో నుంచి Cu బయటకు వచ్చింది, SO2 బయటకు వెళ్ళిపోయింది. అంటే సెల్ఫ్ రిడక్షన్ జరిగింది చూడండి అమ్మా. ముందర Cu2Sకి ఏమో ఆక్సిజన్ కలిపాను, అప్పుడు Cu2O వచ్చింది. మళ్ళీ Cu2కి ఏం కలిపాను? Cu2S కలిపాను. Cu2Oకి మళ్ళీ ఏం కలిపానమ్మా? Cu2S కలిపాను. అంటే దాంట్లోంచి ఏం బయటకు వచ్చింది? కాపర్ బయటకు వచ్చింది. అంటే ఏదైతే తీసుకున్నామో దాంట్లోంచి ఆక్సైడ్ ని తీసుకొచ్చాను. సల్ఫైడ్ నుంచి ఆక్సైడ్ తీసుకొచ్చా ఆక్సిజన్ కలిపి స్టెప్ 1లో. మళ్ళీ ఆక్సైడ్ మెటల్ని ఏం చేశానంటే మళ్ళీ సల్ఫైడ్ ఓర్కే కలిపాను. కలిపితే మళ్ళీ ఏమొచ్చిందంటే కాపర్ బయటకు వచ్చింది. సో ఏం జరిగింది? సెల్ఫ్ రిడక్షన్ జరిగింది. దాంతో మళ్ళీ అదే రియాక్ట్ అవుతూ సెల్ఫ్ రిడక్షన్ జరిగింది. కాబట్టి దీన్ని ఏమో ఆటో రిడక్షన్ అని కానీ సెల్ఫ్ రిడక్షన్ అని కానీ కాకేస్తాం. ఇప్పుడు ఆ మాటలు చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఫస్ట్ ఏంటంటే కాపర్ సల్ఫైడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రోస్టింగ్. రోస్టింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, రోస్ట్ చేయడం. రోస్ట్ చేయడం దేంట్లో చేయాలి? ఆక్సిజన్ సమక్షంలో చేయాలి. అందుకని ఇక్కడ ఆక్సిజన్ కలిపానమ్మా. సో కాపర్ సల్ఫైడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రోస్టింగ్. ఫస్ట్ పాయింట్ అక్కడ ఉన్నట్టు కాకుండా నేను మామూలుగా చదువుతున్నాను, అర్థం చేసుకోండి. కాపర్ సల్ఫైడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రోస్టింగ్. ఇట్ గివ్స్ కాపర్
సారీ cupric oxide. ఆ cupric oxide is then reacts with cupric sulfide. మళ్ళీ cupric sulfide తో రియాక్షన్ జరిగింది, మీన్స్ ఆటో రిడక్షన్ జరిగింది. we get copper metal. అప్పుడు మనకి ఏ మెటల్ బయటకు వచ్చిందమ్మా? కాపర్ మెటల్ బయటకు వచ్చింది. సో ఇలాగ డిఫరెంట్ వేస్ లో మనం ఏం చేయొచ్చు అంటే మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ ని బయటకు తీసుకురావచ్చు. అంటే కార్బన్ తో రియాక్ట్ అయినప్పుడు, కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు, లేదా సెల్ఫ్ రిడక్షన్ జరిగినప్పుడు, ఈ మూడు ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ యూజ్ చేసి మెటల్ ఆక్సైడ్ ని నుంచి మెటల్ ని మనం బయటకు తీసుకురావచ్చు. ఓకేనమ్మా? సో ఈ లాస్ట్ ది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాయక్కర్లేదు. ఆ రాసేటప్పుడు పై మాటలు నేను చెప్తున్నాను చూసుకోండి. లాస్ట్ దమ్మా సెల్ఫ్ రిడక్షన్. ఫస్ట్ ఏం చేయాలి? మెటల్ సల్ఫైడ్ ని రోస్టింగ్ చేయాలి, అప్పుడు మెటల్ ఆక్సైడ్ వస్తుంది. మెటల్ సల్ఫైడ్ ని రోస్టింగ్ చేస్తే మెటల్ ఆక్సైడ్ వస్తుంది. సో దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. మెటల్ ఆక్సైడ్ is subjected to roasting, we get metal oxide. The metal oxide is then again subjected to self reduction. మెటల్ ఆక్సైడ్ ని మళ్ళీ ఏం చేయాలమ్మా? సెల్ఫ్ రిడక్షన్ చేయాలి. అంటే మళ్ళీ ఏది తీసుకున్నావో దాంతో రియాక్ట్ చేయాలి. అంటే క్యూప్రిక్ సల్ఫైడ్ తో రియాక్ట్ చేశాను ఇక్కడ మళ్ళీ. దెన్ వీ గెట్ మెటల్. అప్పుడు మనకి ఏమొస్తుందంటే మెటల్. రెండు సందర్భాల్లోనే సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనమ్మా? సో ఈ విధంగా ఈ కెమికల్ ప్రాసెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వేటి కోసం? ఆక్సైడ్స్ కలిగినటువంటి మెటల్స్ లోంచి మెటల్ ని బయటికి లాగాలంటే ఇది చేసే పని. ఓకేనమ్మా? నెక్స్ట్